సాదా బ్లౌజ్ కటింగ్. ఆది బ్లౌజుతో ముందుగా క్లాత్ తీసుకొని ఇలాగా 2 మడతలు ఇలా పెట్టుకోవాలి. అంచులు ఇటువైపు 2 అంచులు ఒకవైపు వచ్చే విధంగా మడిచి పెట్టుకోవాలి. తర్వాత ఆది బ్లౌజ్ తీసుకోవాలి. కొలతలు ఆది బ్లౌజుతో కొలతలు తీసుకోవాలి. ముందుగా బ్లౌజ్ పొడవు తీసుకోవాలి. 13.5 కింద కుట్టు కోసం ఒక 1/2 ఇంచి గీత తీసుకోవాలి. తర్వాత 13.5ని ఇలాగా మార్క్ చేసుకోవాలి. పొడవు తర్వాత షోల్డరు ఎవరికైనా కానీ 5.5 ఉంటుంది. సన్నగా ఉన్న వాళ్ళకైతే 5, లావుగా ఉన్న వాళ్ళకైతే 6. నేను 5.5 తీసుకుంటున్నాను. 5.5 నుంచి నెక్ ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంతైతే ఉందో 2.5 ఉంది. దానికి ఒక 1/2 ఇంచి అటు ఇటు కుట్టు కోసం 3 అవుద్ది. 3 ఇంచెస్ తీసుకోవాలి. ఇది షోల్డరు నెక్ గుర్తుపెట్టుకోవాలి. ఇది నెక్, ఇది షోల్డర్. 5.5 తీసుకుంది. చంక డౌన్ 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. షోల్డరు ఎంతైతే తీసుకోవాలో దానికి 1/2 ఇంచి ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇక్కడ కూడా ఒక గీత తీసుకోవాలి. తర్వాత చెస్ట్ లూజ్ బ్లౌజ్ సరిగ్గా ఇలా పెట్టుకొని చెస్ట్ లూజ్ చంక దగ్గర తీసుకోవాలి. ఇది బ్లౌజ్ ఇక్కడికి 9 ఉంది. ఇక్కడ ఎక్కడైతే చంక డౌన్ తీసుకున్నామో అక్కడ 9 మార్క్ పెట్టుకొని అక్కడి నుంచి 1.5 ఖర్చు కోసం తీసుకోవాలి. ఇక్కడ కూడా గీత తీసుకో. ఇక్కడ 1.5 చంకరం ఇక్కడ దగ్గర నుంచి ఇలాగా ఈ మార్క్ ఎక్కడైతే పెట్టామో అక్కడికి కలపాలి. తర్వాత నడుము లూజు 8 ఉంది. నడుము లూజు 8 ఉంది. ఈ క్రింద 8 దగ్గర డాట్ పెట్టుకోవాలి. అలాగే 1 ఇంచ్ డాట్స్ కోసం ఇక్కడ వేసే డాట్స్ కోసం ఇక్కడ 1 ఇంచ్ తీసుకోవాలి. ఇక్కడ స్ట్రైట్గా గీత పట్టుకోవాలి. ఇది డాట్ కోసం. ఇప్పుడు వెనక మెడ కటింగ్ 5.5 ఉంది. ఇక్కడి నుంచి 5.5కి చొక్కు పెట్టు. ఇక్కడ ఎంతైతే ఉందో 2.5 ఉంటుంది మనకి. ఈ 2.5 దీన్ని తిన్నంగా మార్క్ చేసుకొని ఇలాగ గీత గీసుకొని దీనికి 1 ఇంచ్ ఉండేటట్టు చూసుకొని ఇలాగ రౌండ్ నెక్ మార్క్ చేసుకో. ఇక్కడ మన ఇష్టమైన నెక్కులు ఏదైనా పెట్టుకోవచ్చు. స్క్వేరే కానీ ఇంకేదైనా కానీ పెట్టుకోవచ్చు. తర్వాత మనం కుట్టు కోసం
ఇలాగా ఒక పాదం ఖర్చులో గీత గీసుకోవాలి. ఇలా గీత గీసుకొని ఇప్పుడు వెనక భాగం కొలతలు అయిపోయింది. స్టిచ్ కత్తిరితో కట్ చేసుకోవాలి. ఇలాగా గీతల మీద కట్ చేసుకుంటూ వెనక భాగం అయిపోయింది. తర్వాత హ్యాండ్స్ తీసుకోవాలి. దానికి ఇలా ఫోల్డ్ చేసి మడత కుట్టినందుకు ఒక 1 ఇంచ్ ముందుగా ఒక 1 ఇంచ్ మార్క్ చేసుకోవాలి, గీత గీసేసుకోవాలి. తర్వాత చేతి పొడవు ఇలా ఎంతైతే ఉందో 7 ఉంది, దానికి మార్క్ పెట్టుకోవాలి అక్కడి నుంచి. దాని తర్వాత చేతి లూజు ఇక్కడ 7 మీద ఒక పాయింట్ ఉంది, ఇది కూడా అంతే 7 మీద ఒక పాయింట్ గుర్తుపెట్టుకుని అక్కడి నుంచి 1.5 మనం ఖర్చు కోసం తీసుకున్నాం. ఆ 1.5 గీత పెట్టు. ఇలాగ గీత తీసుకోవాలి. ఇక్కడ చేతి లూజ్ కింద లూజ్ అన్నమాట 6 ఉంది. చేతి లూజు 6 ఉంది, 6 పెట్టుకోవాలి. ఇక్కడి నుంచి ఇక్కడ వరకు పొడవు చంకద వరకు ఎంత అయితే పొడవు ఉందో చూసుకోవాలి. 4.5 ఇప్పుడు ఇలా గీత మీద ఆ 4.5 మార్క్ చేసుకోవాలి. ఇక్కడ 1.5 పెట్టుకుని ఇప్పుడు చేతి దగ్గర నుంచి ఇలా చేతి రౌండ్ కోసం ఇలా గీత తీసుకోవాలి. చేతిని ఇలాగ రౌండ్గా ఈ చుక్క దగ్గర కలుపు. అలాగే మళ్ళీ లోకటింగ్ ఒక 2 ఇలాగా తీసుకోవాలి. తర్వాత కుట్టు కోసం ఇలా పాదం ఖర్చు ఇది తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని చేతిని కూడా కట్ చేసేసుకోవాలి.
మధ్య సెంటర్లో ఓపెన్ చేసి దీన్ని ఇక్కడి నుంచి క్రాస్గా ఇక్కడ వరకు తీయాలి. ఇది చేతులు అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ భాగం ముక్కని ఇలా వేసుకొని బ్యాక్ పార్ట్ తీసుకుని ఈ డాటు ఇది క్రాస్ పట్టి ఇక్కడ ఎంతైతే ఉందో చూసుకొని 2 ఇంచెస్ ఆ 2 ఇక్కడ మార్క్ పెట్టుకొని దీన్ని అక్కడ వరకు ఫోల్డ్ చేసేసి ఇక్కడ నెక్ ఇటువైపు వచ్చేటట్టు ఈ పట్టీ వైపు ఇలాగ ఉండే వైపు వచ్చేటట్టు చూసుకోవాలి. ఇలా క్రాస్ కటింగ్ అని బట్టి క్రాస్గా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుని చుట్టూ మార్క్ చేసుకోవచ్చు. ఇలాగా చుట్టూ మార్క్ చేయాలి. మార్క్ చేసి ఫస్ట్ నెక్ చూసుకోవాలి. ఫస్ట్ హుక్స్ పట్టీ వైపే నెక్ చూసుకోవాలి. ఇలా పెట్టుకొని ఇలా సెట్ చేసుకొని ఇది ఇక్కడ వరకు గీత వేసుకో. నెక్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ చెస్ట్ పాయింట్ ఇక్కడ పాయింట్ ఉంటుంది, దాన్ని పెట్టుకోవాలి. 1 ఇంచ్ మెడకి నెక్ దగ్గర ఇక్కడ 1 ఇంచుకి పెట్టుకొని ఇక్కడ సాగదీయకుండా జాగ్రత్తగా చెస్ట్ పాయింట్ పెట్టుకోవాలి. ఇక్కడ తీసుకోవాలి. ఇక్కడి నుంచి ఎంతవరకు ఉంది 10 ఇంపావు ప్లస్ ఇక్కడి నుంచి ఇక్కడికి 2.5 ఇంతవరకు ఇక్కడ మార్క్ పెట్టుకోవాలి. ఇప్పుడు హుక్స్ పట్టి పొడవు క్రాస్ పట్టి వరకు చూసుకోవాలి. హుక్స్ వైపు క్రాస్ పట్టి వరకు పొడవు చూసుకోవాలి. 4.5 ఉంది, ఇక్కడికి పెట్టుకోవాలి. తర్వాత ఇది 2.5 ఇక్కడికి 2.5కి ఒక ఇది పెట్టుకోవాలి, డాట్ పెట్టు. ఇది ఇక్కడ ఈ డాట్ లూజ్ చూసుకోవాలి. 1 ఉంది, అటువైపు మొత్తం 2 వైపులు రావాలి కాబట్టి 2 ఇంచెస్ ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. తర్వాత చంక దగ్గర పొడవు
చూసుకోవాలి. మనం ఎంత ఉంది 6 ఉంది, ఇక్కడ 6 మార్క్ పెట్టుకోవాలి. ఇలాగా గీత తీసుకోవాలి. ఇది ఇలాగా స్ట్రైట్గానే తీసుకోవచ్చు, కొంచెం ఇదిగా తీసుకో. తర్వాత చంక దగ్గర చిన్నగా ఒక 1/2 ఇంచ్ లోకటి, ఇక్కడ ఒక 1 వచ్చేది ఒక ఇలాగా గీత గీసుకోవాలి. రౌండ్గా లో కటింగ్ తీసుకోవాలి. ఇక్కడ కూడా దీన్ని తిన్నగా మార్క్ పెట్టుకొని 3.5 4 కానీ 3.5 ఒక డాట్ పెట్టుకోవాలి. ఇక్కడ సెంటర్ చూసి 4.5 ఉంది కదా, 2.5కి మార్క్ పెట్టుకొని ఇది 2 ఉండేటట్టు ఇలా గీత తీసుకోవాలి. ఇవి లోన ఈ డాట్స్ కోసం అన్నమాట, ఈ డాట్స్ కోసం ఎదర భాగం కంప్లీట్. దీన్ని కూడా కుట్టు కోసం ఒక 1/2 ఇంచ్ ఇలా. దీన్ని మాత్రం లోనకి కట్ చేసుకోవాలి. కట్ చేసేసుకోవాలి. ఇలా రౌండ్గా మొత్తం కట్ చేసేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ అయిపోయింది, బ్యాక్ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు క్రాస్ పట్టి తీసుకునే విధానం. ఇక్కడ హుక్స్ పట్టి వైపు ఎంత పొడవు ఉందో చూసుకోవాలి, 2.5. దానికి 1/2 ఇంచి పొడవు పెట్టుకోవాలి. అంటే 3. దీన్ని మధ్యలో 2. తర్వాత ఈ పొడవు చూసుకోవాలి. ఫస్ట్ 7.5 ఉంది. ఈ 7.5కి 7.5 పెట్టుకోవాలి.
తర్వాత ఇక్కడ ఇక్కడ 2.5 తీసుకోవాలి. ఇక్కడ 2 సెంటర్లో ఇక్కడ 1.5 ఖర్చు తీసుకున్నాం కదా, దీనికి కూడా అలాగే 1.5 తీసుకోవాలి. క్రాస్ పట్టీ కూడా ఇలాగా 1/2 ఇంచ్ కుట్టు కోసం తీసుకోవాలి. ఇప్పుడు క్రాస్ పట్టీ కూడా అయిపోయింది. దాన్ని ఇంకో ముక్క కూడా ఇందులో తీసుకోవాలి. ముక్క ఉంటే, ముక్క లేకపోతే వేరే ఏ కలర్ అయినా తీసుకొని అడుగున పెట్టుకొని ఇలాగా తీసుకోవచ్చు. మనకి సరిపోయిన ముక్క ఉంది కాబట్టి తీసుకుంటున్నాం అదే కలర్. ఇలా పెట్టేసుకొని సేమ్ రెండు ముక్కలు కుట్టేటప్పుడు జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు హుక్స్ పట్టి, కాజా పట్టి, నడుము దగ్గర ముక్క చూసుకోవాలి. తర్వాత నెక్కి ముక్కలు క్రాస్, ఇవి హుక్స్ పట్టి కాజా పట్టీకి వస్తాయి. ఇది నడుము దగ్గర ముక్క, ఒక 1 ఇంచ్ది సరిపోతుంది. ఇక్కడ కొంచెం ఉంది కాబట్టి ఇలా కుట్టేసుకొని ఇది చేసుకోవచ్చు, జాయింట్ చేసేసుకోవచ్చు వెనక భాగమే కనుక. దీన్ని హుక్స్ పట్టి కాజా పట్టీకి చూసుకోవాలి. ఇవి 1 ఇంచ్ ముక్కలు నెక్కి. మనకి ఎంత పడతాయో అలాగా ఆ ముక్కలు చూసుకొని కట్ చేసుకోవాలి. 1 ఇంచ్ ముక్కలు క్రాస్గా. ఇవి కూడా క్రాస్గానే కట్ చేసుకొని ఇలా నెక్కి ముక్కలు, హుక్స్ పట్టి, నడుము పట్టి, నెక్ దగ్గర ముక్కలు. ఇది బ్లౌజ్. ఇది ఇంకేమైనా తక్కువ అయితే వేసుకోవడానికి ఉంచుకోవటం. అయిపోయింది బ్లౌజ్ కటింగ్.